హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో టామ్ హార్డీ నటించిన హ్యావోక్ తెలుగు డబ్బింగ్ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 56 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే సిటీలో ఒక డ్రగ్ డీల్ అయితే జరుగుద్ది. అక్కడ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరిగి చాలా మంది అయితే చనిపోవడం జరుగుద్ది. ఆ డ్రగ్ డీల్ లో పొలిటీషియన్ కొడుకు అయితే ఇన్వాల్వ్ అవడం జరుగుద్ది. తనని కాపాడడానికి డిటెక్టివ్ వాకర్ ఏం చేశాడు, ఆ పొలిటీషియన్ కొడుకు ఎవరు, దాని తర్వాత ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే హ్యావోక్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ మూవీ విషయంగా వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే బాగుంది భయ్య, మంచిగా టైంపాస్ అయితే అయింది నాకు. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే టామ్ హార్డీస్ పర్ఫార్మెన్స్ మ్యాన్, గ్రిటీ, ఫిజికల్ అండ్ ఇంటెన్స్, మొత్తం సినిమా అంతటిని కూడా క్యారీ చేశాడని చెప్పాలి. ఆయన పర్ఫార్మెన్స్ తో త్రూ అవుట్ ది మూవీ చాలా బాగా వర్కౌట్ అవుతాయి ఆయన రోల్ అన్నది. అండ్ డైరెక్షన్ పరంగా కానీ, యాక్షన్ కొరియోగ్రఫీ పరంగా కానీ సినిమా అయితే చాలా బాగుంటుంది. అంటే చాలా బ్రూటల్ గా ఉంటాయి ఫైట్ సీక్వెన్సెస్ అండ్ టైట్లీ షార్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. అంటే యాక్షన్ బ్లాక్స్ మొత్తం కూడా చాలా టైట్లీ బ్రూటల్ గా ఉంటే అదంతా కూడా మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలన్న ఫీల్ అయితే కలిగిస్తుంది భయ్య మీకు. యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ మెయిన్ గా సినిమాలో బాగా వర్కౌట్ అయిందంటే డార్క్ సినిమాటిక్ అట్మాస్ఫియర్ అనమాట. నైట్ సెట్టింగ్ ఉంటుంది. లైటింగ్ పరంగా కానీ, ప్రొడక్షన్ డిజైన్ పరంగా కానీ చాలా గ్రౌండెడ్ గా పెట్టుకుని గ్రిమ్ టోన్ ని యూజ్ చేసుకుంటారు అనమాట. ఎక్కువ నైట్ ఎఫెక్ట్ లోనే ఉంటుంది అండ్ నైట్ విజువల్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అది మూవీకి చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యారని చెప్పాలి. మెయిన్ గా నాకు మూవీలో 3 ఈవెంట్స్ అయితే చాలా బాగా నచ్చేవయ్యా. ఫస్ట్ చేసింగ్ సీక్వెన్సెస్ ఒకటి ఉంటుంది, అదిరిపోయింది. దాని తర్వాత పబ్ లో ఒక ఫైట్ సీక్వెన్సెస్, దాని తర్వాత లేక్ పక్కన హౌస్ ఉండి దాంట్లో ఒక యాక్షన్ బ్లాక్ ఉంటుంది. ఈ 3 అయితే మూవీకి టాప్ నాచ్ అని చెప్తా. చాలా బాగా వర్కౌట్ అయినాయి నాకు ఇవైతే. వీటి పరంగా అయితే మీరు మూవీకి బాగా నచ్చుద్ది మీకు. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ప్రిడిక్టబుల్ స్టోరీ లైన్ ఉంటుంది. స్టోరీ లైన్ పెద్ద సూపర్ గా అయితే ఏముండదు, చాలా తిన్ స్టోరీ లైనే. దాన్ని చాలా మూవీస్ లో చూసాం, ఫెమిలియర్ గానే ఉంటుంది. సో అదంతా కూడా ప్రిడిక్టబుల్ గా ఉంటుంది అనమాట, కొత్తగా ఏమనిపించదు. అండ్ ఈ గ్రిమ్ టోన్ అన్నాం కదా, నైట్ ఎఫెక్ట్ అన్నది అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు భయ్య. ఎందుకంటే ఆ చీకట్లో చూసే ఎఫెక్ట్స్ కానీ వీటన్నిటి పరంగా అందరికీ వర్కౌట్ అవ్వదు. కొంతమందికి నచ్చదు ఆ ఎఫెక్ట్స్ అన్నవి. వాటి పరంగా కొంచెం ప్రాబ్లం, ఇబ్బంది పడితే పడతారు, మరి చెప్పలేము. క్యారెక్టర్ ఆర్క్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటాయి. ఎక్కువ ఎవరిని కూడా ఎక్స్ప్లోర్ చేసి చూపించరు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతారు అంతే. సో దాని పరంగా కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతాం. బట్ పర్లేదు, ఇలాంటి మూవీస్ కి తక్కువ రన్ టైం ఉండాలంటే క్యారెక్టర్ ఆర్క్స్ ఉండకపోతేనే బెస్ట్ అనిపించింది నాకు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఉన్న మూవీ అంతా కూడా బాగానే అనిపించింది. మీరు కనుక కొత్త స్టోరీ ఏం లేకపోయినా పర్లేదు, జస్ట్ యాక్షన్ బ్లాక్స్ బాగుంటాయి చాలు, మంచిగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటే చాలు అనుకుంటే ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుద్ది. నెట్ఫ్లిక్స్ లో ఉంది, తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ భయ్య. అంటే అడల్ట్ ఇంటిమేషన్ సీన్స్ లాంటివి ఏం లేవు, కానీ ఆ బ్రొటాలిటీ అండ్ ఆ కిల్లింగ్స్, మోర్ బ్లడ్ బాత్, ఇవన్నీ కూడా ఫ్యామిలీతో చూడడానికి ఇబ్బంది పడతారు. సో బెటర్ ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కనెక్ట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్, బాయ్.